హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. అందరూ బాగా బిజీగా ఉన్నారా? ఇల్లంతా చుట్టాలతో పిండి వంటలు చేసుకుంటూ సంతోషంగా చాలా బాగుంటుంది కదండి పండగ. పండగ అంటేనే షాపింగ్. మీరు కూడా షాపింగ్ చేశారా? పండగ ముందర ఎగ్జిబిషన్స్ అవి పెడతారు కదండి. అలాగే చేనేత వస్త్రాలయం, హస్తకళ ప్రదర్శన అని ఇలా పెడతారు కదా. అలాంటి చోట నేను కూడా వెళ్ళాను. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అంటే పండగ అని కాదు, జనరల్ గా మనకి ఇంట్లో అవసరమయ్యే వస్తువులు కొన్ని మనకి నచ్చినవి తీసుకున్నాను అనమాట. మీకు కూడా ఈ వీడియోలో నేను కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఎగ్జిబిషన్స్ లో అయితే మనకి ఇలా చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చాలా మంచి మంచి ఐటమ్స్ మనకి దొరుకుతాయి. ఇలా అవి ఇప్పుడు మనకి వెరైటీగా ఉండే ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. మనం ఇప్పుడు చూడలేనివి, మనం కొత్తగా ఏదైనా ఇలాంటి చోట మనం కొనుక్కుంటే ప్రైస్ కూడా రీజనబుల్ గా మనకు దొరుకుతుంది. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను మీకు కొన్ని అయితే చూపిస్తున్నాను. ఈ చైర్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఈ చైర్ ఎన్నాళ్ళ నుంచో నేను చూస్తున్నాను, ఇక్కడ దొరికింది. నేను బేరవాడి మనం ఒకసారి చూసుకున్నాను అనమాట. మీకు నేను ఇంకేదేదైతే తీసుకున్నానో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అక్కడ ఈ కుర్చీ మేము కొనుక్కున్నాం అనమాట. ఇక కరెక్ట్ గా మా ఇంట్లోకి ఈ ప్లేస్ కి సెట్ అయింది. ఈ కుర్చీ 4,000 రూపాయలు చెప్పారు ఈ చైరు. మేము దీన్ని 2,200 కొనుక్కున్నాం. ఇది వచ్చింది, బాగుంది కుర్చీ. మొత్తం ఇలా వుడ్తో వచ్చింది. ఇలా చూపించింది ఈ డిజైన్ లో. ఇదంతా డిజైన్ ఇలా వుడ్తో వచ్చింది కుర్చీ. ఇదంతా ఇలా డిజైన్లు అన్ని బాగా వచ్చినాయి. ఇలా కుర్చీ అంతా ఇలా బాగా వచ్చింది, బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది కుర్చీ. సరిపోతుంది. ఇంకా మేము చాలా కొనుక్కున్నాం. ఏమేమి కొనుక్కోవాలో నేను చూస్తాను. ఫస్ట్ అయితే ఎవరైనా పండగకి డ్రెస్ కొనుక్కుంటాను. నేను నైటీలు కొనుక్కున్నాను, మంచి మంచి కలర్స్. ఇది ఒక నైటీ. ఇంకొకటి ఇది కూడా చూపించి, ఇది కింద చూపిస్తా. ఏమో 4 నైటీలు కొనుక్కున్నాను. మంచి బాగున్నాయి. ఫ్రీ సైజ్ చాలా బాగున్నాయి నైటీ. ఈ 4 నైటీలు మనకు ఒక్కొక్కటి 300 చొప్పున 1,200 రూపాయలు పడినాయి. 1,200 రూపాయలు. ఈ 4 నైటీలు 1,200 బాగున్నాయి. 4 రంగులు. తర్వాత ఏమో ఇంకా మా చెల్లికేమో ఇంకో 3 నైటీలు. ఇది ఒక కలర్. ఇదేమో 300 పడింది ఈ నైటీ. ఇది 200 పడింది. ఇది కూడా 200 పడింది. ఇది 200 పడింది. ఇది 300 పడింది. ఎందుకంటే దీనికి హ్యాండ్స్ ఇవ్వలేదు అనమాట, స్లీవ్లెస్ ఇచ్చాడు. హ్యాండ్స్ మనం కుట్టుకో, స్లీవ్లెస్ ఇచ్చాడు. ఇవి నైటీ 200 పడింది. ఇది కొంచెం హైట్, ఇది కింద కట్ చేసుకుని హ్యాండ్స్ వేసుకుంటే ఇక మనకి హ్యాండ్స్ సరిపోతుంది. ఇది 200 పడింది. 200కి వర్క్ఫుల్ అని చెప్పి తీసుకోండి. పాకెట్ కూడా ఇచ్చాడు. ఇందులో పడుతుంది కదా, పాకెట్ కూడా ఇచ్చాడు. కలర్ బాగుంది కదా అని తీసుకున్నాను. ఇంకా ఇవి కాకుండా ఇంకేం తీసుకున్నా అంటే ఇదొక హ్యాండ్ బ్యాగ్ ఒకటి చిన్నది, 4 పెట్టుకోవడానికి. ఇది చెప్పడం అయితే 400 రూపాయలు చెప్పాడు. మేము 200 అడిగితాడేమో, 250కి తీసుకున్నాం అన్నమాట. రెండు బాక్సెస్ వచ్చాయి. కలర్ బాగుంటుంది. హ్యాండ్ బ్యాగ్ చిన్నది, ఫోన్ పెట్టుకోండి. ఇది మా చెల్లెల పాపకి షోల్డర్స్ బాగున్నాయా, మా చెల్లెల అమ్మాయికి. ఇది 100 రూపాయలు. ఈ షోల్డర్ కనిపిస్తుందా? ఈ 100 రూపాయలు. ఇవేమో 200 రూపాయలు పడింది ఒకటిని. ఇలా కింద ఇలా డాన్సింగ్ లా ఉన్నాయి, కానీ చిన్న నెమలు అనమాట. నెమలు వచ్చి మీకు కనిపిస్తుందా లేదు? కనిపిస్తుంది కదా, కనిపిస్తుందమ్మా. ఈ 200 రూపాయలు పడింది. ఇది 200 పడింది. ఇదేమో 100 రూపాయలు పడింది. ఇది ఎక్కువ తక్కువ తెలియదు. నేను ఎప్పుడైతే కొనలేదు, ఫస్ట్ టైం కొన్నాను అనమాట ఇలాంటివి.
ఇంకా ఇది అంటే ఇది ఆనియన్ కట్టర్. అది ఎగ్జిబిషన్ చాలా మంది కొనుక్కుంటారు ఆనియన్ కట్టర్. ఉల్లిపాయలు కట్ చేసుకుని మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా, అన్ని కట్ చేయాలి చిన్న చిన్న. మన దగ్గరకు వచ్చేటడికి కట్ట వద్దో లేదో తెలియదు. ఇది ఆనియన్ క్వాలిటీ బాగానే ఉంది. ఇది కూడా గట్టిగానే ఉంది, స్ట్రాంగ్ గానే ఉంది. కట్టర్ కూడా బాగుంది, కట్టర్ కూడా బాగుంది. ఇది ఆనియన్ కట్. ఇది ఇలా పెట్టుకుని ఆనియన్ ఫుల్ గా వేసేసుకోవచ్చు అని చెప్తున్నాడు మరి కంపెనీడు. నెక్స్ట్ ఇలా పెట్టుకుని ఇది లాక్ సిస్టమ్ అని ఇది లాక్ అవుతుంది. ఇది తీసి ఇవైతే మరి ఇలా ఖాళీగా ఇలానే ఉంది. ఇందులో ఆనియన్ వేసిన తర్వాత కూర ఎప్పుడైనా మీకు ఆనియన్ కట్ నేను చూపిస్తున్నా. ఇది ఇలా పెడితే లాక్ అవుతుంది. ఇలా అంతే. వద్దంటే అలా ఇలా బాగుంటుంది అంతే అండి. ఇంకేం కొనుక్కోలేదు. రేట్ ఇది రేట్ వచ్చి మనకి ఎంత అంటే ఇది వాడు అని చెప్పాడు. చెప్పడం అయితే 500 చెప్పాడు. బేరమాడి 300 తీసుకున్నాం. అక్కడ అందరూ కూడా 300 తీసుకున్నాం. 50 కూడా ఇచ్చేమో మీరు 300 అని చెప్పి తీసేసుకున్నాం. బాగుంటాయి అంతే. ఇవే కొన్నాం పండక్కి చిన్న షాపింగ్. ఎగ్జిబిషన్ లో అయితే నేను అవే తీసుకున్నానండి, ఇంకేం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కీ చైన్ హ్యాంగింగ్స్, బొమ్మలు, డ్రెస్సులు, ఇలా ప్రతిదీ మనకు దొరకని వస్తువు అంటే ఏం లేదు. చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.